ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? బాగానే నడుస్తుందండి. అందరినీ ఒకేసారి చూడలేము కదండి. వీళ్ళు కూడా చూసిన తర్వాత అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం వచ్చి 11 నెలలు 10 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. మీరు పథకాలు ఎందుకు రావట్లేదండి? అర్హులందరికీ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు చెట్టు వేయంగానే ఎమ్మటే ఫలం ఇవ్వదు కదండి, దానికి కొంత టైం ఉంటుంది కదా. ఆ టైం ప్రకారం అర్హులందరికీ పథకాలు వస్తాయి. సీఎం గారు కూడా ఇదే అంటారు, పథకాలు ఇవ్వడం మటుకు ఇస్తాము, కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేస్తారు. మీరే అంతేనండి, సీఎం గారు బాగానే చెప్పారండి. పిల్లలు చూసుకుంటే మే మాసంలో తల్లి కొందరము, జూన్ నెలలో చూసుకుంటే రైతు భరోసా వేస్తున్నారు రైతులకి. ఎలా అనిపిస్తుంది? మీరే వేస్తారండి, అన్నీ ఒక్కొక్కటి చేస్తుంటారండి పథకాలన్నీ. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటారు. ఏ విధంగా ఉంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టింది కానండి, మిగిలిన అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదండి. అది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తానండి, వెలుగొండ ప్రాజెక్ట్ ఉందండి, ప్రకాశం జిల్లాకి 90% అయిపోయిందండి. ఆ 10% గారు పూర్తి చేసి ఉంటే మొత్తం సస్యశ్యామలం అయ్యేది కదండి. అది ఎందుకు చేయలేదండి? ఇప్పుడు కూటమిలో ఎలా ఉందంటారు? అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉంది? ఇప్పుడు ఉందండి, ఒక నిధులు కావాలి కదండి, ప్రతిదానికి నిధులు కావాలి. నిధులు కావాలంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే, మనం ఒక ఇల్లు కట్టాలంటే చాలా టైం, సంవత్సరం పడుతుంది. అదే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒకటి ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారండి, మరి దానికి ఆయన ఉన్నంత వరకు బాగానే చేశారండి. మళ్ళీ గత ప్రభుత్వం మారింది, అది మూలన పడ్డది. మళ్ళీ ప్రభుత్వం మారింది, అభివృద్ధి చేస్తారండి. అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు హామీ ఇస్తున్నారు, మీరేమంటారు? ఎలా చేయగలరండి? ప్రతిదానికి రూపాయితో కూడుకున్న వ్యాపారం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిధులేమీ లేవండి. మరి నిధులేమి లేనప్పుడు అన్నీ చేయాలంటే డబ్బుతో కూడుకున్న వ్యాపారం కదండి. అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. అమరావతి కనుక మనకు పూర్తి అయితే యువతకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలా ఉండబోతున్నారు? బంగారు భవిష్యత్తు అండి. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళే చంద్రబాబు నాయుడు గారు జయమండి. ప్రభుత్వం కంటే ప్రభుత్వం పర్లేదు, 1000 రేట్లు పర్లేదు, నిదానంగా చేసుకుని వెళ్తారండి. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. ఏ విధంగా ఉంది? ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అయితే చేసుకుని వెళ్తారండి, ముందుగా అభివృద్ధిలో తీసుకెళ్ళి వెళ్తారు. రోడ్లు వేస్తారు, బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. మనకి అమరావతి పూర్తి చేస్తామంటున్నారు సీఎం గారు, ఎలా అనిపిస్తుంది? చేస్తారండి అమరావతి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి. ఆయన తలుచుకుంటే ఇక డెవలపింగ్ ఉంటుంది కదండి, అన్ని ఉద్యోగాలు అన్నీ వస్తుంటాయి. పర్లేదు, లేట్ అయినా శుభ్రంగా చేస్తారండి. అదే సీఎం గారు కూడా అంటున్నారు, మనకే అమరావతి పూర్తి అయితే మనకే ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, ప్రదేశాలకు వెళ్ళే పని ఉండదండి. బయటికి ఏపీకి రాజధాని అమరావతి కదండి. ఇంకా ఏపీలో అందరూ ఉద్యోగస్తులు మన అమరావతిలోనే చేసుకుంటారు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పర్లేదు, బాగానే ఉంటుందండి. కథ కొద్దిగా లేట్ అయినా సంవత్సరమే కదా, సంవత్సరం కూడా అవ్వలేదు, ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇంకా అలా పర్లేదండి, ఏం పర్లేదు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందంటారు? మెరుగనంటారా? మెరుగు, చాలా మెరుగు. మరి ఇప్పుడు పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలు ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నమాట. మీరేమంటారు? పథకాల గురించి నాకు ఏం తెలియదండి. ఓకే, అమరావతి పూర్తి చేస్తామంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చూసాం కదా, ఇప్పుడు బాగానే చేస్తారు. అమరావతి బాగానే చేస్తారు. అభివృద్ధి ప్రాంతం చూసాం, మనం చూసాం బాగానే ఉందండి. అప్పటికి ఇప్పుడు బాగానే ఉంది, చూసాం. కొద్ది పనులు బాగా చేస్తామండి. ఎలా ఉండబోతుంది ఏమండి? అమరావతి ఎలా ఉంటుందంటే ఇక అదే, ఇక చూస్తున్నాం కదా, వాళ్ళు హామీలు ఇచ్చారు కదా, ఇక అలా చేస్తూ ఉన్నారు కాబట్టి చూడాలి ఇక ఎలా ఉంటుందండి. ఉద్యోగాలు వస్తాయి మనకు, అది మాత్రం. మన విదేశాలకు వెళ్ళి ఈ లోకేష్ గారు బాగానే శ్రమ పడతారు, బాగానే ఇచ్చేస్తారు ఆయన. ఇక ఫ్యూచర్లో పిల్లలకి అందరికీ విదేశాలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే చక్కగానే పిల్లలకి మన రాష్ట్రంలోనే. హైదరాబాద్ అంతకుముందు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు దయ వల్లే అది అంతా ఇదైంది. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా వస్తే ఇక్కడ మనకి అభివృద్ధి బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలక్కర్లా, పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళక్కర్లా, అలా చేస్తారు. ఎలా అనిపిస్తుంది అంట కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంట? బాగానే ఉందండి. ఏ విధంగా అంటారు? గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగనంటారా? ఇప్పుడే కదా స్టార్టింగ్, కొంచెం డెవలప్మెంట్ బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి.
గతంలో ఎలా ఉంది? గతంలో అన్ని గతుకులు ఉండేవి, ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉంది. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలన్నీ ఇంకా పూర్తిగా మొదలవ్వలేదు కదా, మొదలైతే ఏం తెలియదు. కొంతమంది ఇంకా పథకాలు రావట్లేదు, గతంలోనే పథకాలు వచ్చాయంటారు. కరెక్టేనా? గత ప్రభుత్వంలో వచ్చినాయి, ఈ ప్రభుత్వం ఇంకా స్టార్ట్ అవ్వాలి. ప్రభుత్వాలు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను. మే మాసంలో తల్లికి వందనం, జూన్ మాసంలో వచ్చేసరికి రైతులకు రైతు భరోసా వేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేసిన తర్వాతగా మనకు తెలియదు. గతంలో ఎలా ఉండేదంటారు పథకాల విషయం కానీ? అంటే గతమేమో సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకం డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రతిదీ చూస్తారు. అలా మనకి అమరావతి పూర్తి చేస్తామంటారు. అమరావతి పూర్తి చేస్తామంటారు. ఎలా అనిపిస్తుంది? అమరావతి పూర్తి చేస్తే మనకి రాజధాని అనేది ఉంటుంది కాబట్టి. అలాగే యువతకి ఉద్యోగాలు కూడా కల్పిస్తాము, ఇక్కడే ఉంటారు మన పిల్లల మొత్తం కూడా అని చెప్పేసి. ఇప్పుడు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి నోటే ఉండదన్నా హైదరాబాదే అంటున్నారు. దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఒక 5-6 రీసెంట్గా 2-3 రోజుల క్రితం నుండి కలిసిన వాళ్ళకి హైదరాబాద్లో ఉన్నారు. ఫోన్ చేస్తే ఏంటంటే జాబులు అక్కడ ఉన్నాయి, అక్కడే చూసుకోండి. అదే మనకి అమరావతి పూర్తి అయితే మనకి ఇక్కడే ఉంటాయి. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ బాగానే ఉంది. ఇప్పుడు కొంతమంది ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు. మీరే ఉంటారు. కొంతమంది పథకాలు ఏమీ రావట్లేదు, మాకు వస్తున్నాయి. మాకు రాజధాని రాజధాని అమరావతి ఒక నెలకు 5,000 వస్తుంది పేదవాళ్ళు. 5,000 వస్తుంది. దేనికి సంబంధించి? ఈ రైతు కూలీ అని రాజధానిలో పనులు ఉండవు కదా, కూలింగ్ ఇచ్చిన పొలాలు. మరి ఇప్పుడు మనకి రాజధాని పూర్తి చేస్తామంటారు సీఎం గారు. ఎలా అనిపిస్తుంది? చేస్తాడండి, చేయకుండా. మనకి రాజధాని కనుక పూర్తి అయితే కనుక ఎలా ఉంటుంది అంటారు? యువతకు కానీ బాగానే ఉంటుంది, చదువుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది. అంటే బయట దేశాలు పోకుండా ఇక్కడే ఉండి చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవడానికి సీఎం గారు అంటారు. మీరే ఉంటారు. పట్టిద్ది పట్టుకున్నట్టు. గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో కౌలు బడక గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రైతు? ఇప్పుడు బాగానే ఉంది. మరి కొంతమంది రైతులు రైతు భరోసా రావట్లేదు, గతంలోనే వచ్చినాయి. మరి రైతు బజార్ వస్తారు రావుగా, మాది రాజ్యానికి కూలింగ్ పొలాలుగా పాత కౌలు వేసారు మొన్న. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? బాగానే ఉన్నాయి, పోతున్నారు మాకు వెళ్ళే రోడ్డు. గతంలో ఎలా ఉండేది? బోతులుగా ఉన్నాయి. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? 4,000. గతంలో 2,000. 2,000. ఎలా అనిపిస్తుంది మరి? పింఛన్ డబ్బులు ఎలా యూజ్ చేస్తున్నారు? అంతా బాగుంది, కానీ ఈ సంవత్సరం ఆయన బాగలేదు. మోసం చేశాడు జనాలు. ఎవరు? చంద్రబాబు నాయుడు తప్పకుండా మోసం చేశాడు. అది తప్పది. నేను పక్కా తెలుగుదేశం, కానీ నేను ఆ మాట అనకూడదు. కానీ తప్పది, ఆ మాట నమ్మించి మోసం చేయకూడదు. ఈరోజు రేపు పొద్దున్న ఎన్టీ రామారావు పరుగు పోద్ది. కాదు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా. ఏం టైం పడుతుందండి? జనాలని మోసం చేసి ఏం టైం పట్టుద్ది? ఆ టైం పెట్టి మొదట తెలియదు ఆయనకి, తెలుసు కదా, తెలిసి అలాగే తప్పు. కాదు, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్రం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అన్నీ చేశాడు. కానీ నువ్వు పేదల్ని అన్యాయం చేశాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే పని లేకుండా చేశాడు. ఆయన చేసింది ఒక్కటే తప్పు అయింది. ఈయనది ఇంతవరకు బాగానే పరిపాలించాడు, పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ సంవత్సరం రామారావు పరుగు పోయింది. పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు? ఎలా అనిపిస్తుంది అంటారు? పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. గతంలో ఎలా ఉండేది అంటారు? ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి. నరక పథకాల విషయానికి వస్తే చెప్పు, ఎలా అనిపిస్తుంది అన్న కూటమి ప్రభుత్వం పనితీరు? పథకాల విషయంలో ఏమంటారు? పథకాలు నిదానంగా వెళ్తాడు, లేదు ఆడి మాత్రం ఏం చేస్తాడు. అదే సీఎం గారు కూడా అంటారు, రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరేమంటారు? ఇప్పుడు రావడం కదా, ఇప్పుడు బాగానే ఉందా వ్యవస్థ? గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మెరుగేనంటారా? 90%. 90%.